భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా కోల్చారం మండలం కొంగోడు నాయని, జలాల్పూర్, ఎనగండ్ల గ్రామాలలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీలర్ స్వామి, డీజే రాజు, రాజా గౌడ్, యేసరాజు, నాగరాజు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. దీనికి అన్ని పార్టీలకు అతీతంగా రావడం చాలా సంతోషం. ఎందుకంటే మరి ఇంకా ప్రభావాలు చాలా ఉండదు, కానీ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. వాస్తవం ఇక్కడ మేము కోరుకునే కూడా అదే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్టుగా అన్ని కులాలకు, అన్ని వర్గాలకు అన్ని సముచిత స్థానం కల్పించింది. కాబట్టి మరి ఇలాగే ప్రతిదానికి అంబేద్కర్ జయంతి కానీ, అంబేద్కర్ వర్ధంతి కానీ అందరూ ఇలాగే వచ్చి కార్యక్రమాలు చేపట్టాలని. ఇంకోటి ఏంటంటే ఒక్క వర్గానికి వచ్చింది చాలా మంది అనుకుంటున్నారు కాదు, అన్ని కులాల వాళ్ళకు అంబేద్కర్ గారు ఎంత కృషి చేయాలి, అన్ని వర్గాలకు ఏ వర్గానికి ఎంత రిజర్వేషన్ వల్ల ఏదైనా క్లియర్ కట్గా రాజ్యాంగంలో చెప్పింది. అలాగే ఈరోజు బీసీ రిజర్వేషన్ రావడానికి ప్రధాన కారణం అంబేద్కర్ అందులో. అట్లాగే మరి ఆయన అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి మరి ఇక్కడ అంబేద్కర్ వర్ధంతిలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.